ఇందాక మన సార్ మాట్లాడుతూ టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటామండి, మీరు మాట్లాడకుండా ఉంటేనే మేము మాట్లాడగలుగుతామని చెప్పి అన్నారు. నాకున్న వీక్నెస్ కూడా అదే. కాకపోతే టీచర్లు అనే వాళ్ళకి మైక్ ఇస్తే ఏమవుతుందంటే మినిమం 45 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే బెల్ కొట్టాలి, బెల్ కొడితే కానీ ఓహో టైం అయిందనేది అర్థం కాదు. అందువల్లనే వీరయ్య గారిని అడిగాను ఎంతసేపు మాట్లాడమంటారని. వారు 10 నిమిషాలు అన్నారు. ఎంత కుదిరితే అంత మాట్లాడదాం. వేదిక మీద ఉన్నటువంటి బంధువులందరికీ, ఆత్మ బంధువులని ఇట్లాంటివేమో నేను అనడం లేదు, అందరూ బంధువులు కాబట్టే. ఉంటే అన్నోళ్ళు ఉంటారు, లేదా మామోళ్ళు ఉంటారు, ఉంటే అక్కోళ్ళు ఉంటారు, లేదా వదినోళ్ళు ఉంటారు. అందరికీ నమస్కారం. ఇక పేర్లు సార్లు లేవు. ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం పేర్లు సార్లు పిలుచుకుంటున్నామంటే దూరం అయిపోతాం. ఇప్పటికే దూరం అయిపోతున్నాం రకరకాల కారణాలతో. పిలిస్తే అన్నాన్ని పిలవాలి, లేదంటే మామ అని పిలాలి. బాగున్నాడు, నాలాగా అందంగా ఉన్నాడు అనుకోండి, మామ అని పిలవండి అంతే, లేదా అన్నాన్ని పిలవండి, ఏమి ఇబ్బంది లేదు. లేదు పెళ్లి కాలేదు, అమ్మాయి ఉందని తెలిసింది, మామ అని పిలవండి, మళ్ళీ మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. సరే, ఈరోజు మనందరికీ గర్వకారణమైనటువంటి శ్రీ శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి వేడుకల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. పలానా కులంలో కవి పుట్టాలి, పలానా కులంలో రచయిత పుట్టాలి అనేమి లేదు. ఎక్కడైనా పుట్టచ్చు, ప్రతిభావంతుడు ఎక్కడైనా పుట్టచ్చు. కానీ మెల్లమెల్లగా సమాజం ఏం చేసిందంటే, ఇది ఒక కవిత్వం అంటే పలానా కులానికి సంబంధించింది, అవధానం అంటే పలానా కులానికి సంబంధించింది అని మనల్ని మెల్లమెల్లగా సమాజం అంతా హిప్నటైజ్ చేస్తూ వచ్చింది. మనం కూడా అది నిజమే కాబోలనుకున్నాం. ఇదంతా ఎట్లాంటిదంటే, ఒక అడవిలో సింహం ఒక పిల్లని ఈనింది. సింహం పిల్ల పుట్టింది. అది ఆ గుహలో నుంచి తారాడుకుంటూ బయట వచ్చేసింది. ఆ సింహానికి 4-5 రోజులు కళ్ళు కనిపించవు ప్రసవం అయిన తర్వాత. ఇది ఎప్పుడైతే బయట వచ్చిందో అక్కడ ఒక గొర్రెలు మేపేవాడు చూశాడు. దాన్ని చూసి ఈ పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. గొర్రెలతో పాటు మేపాడు. అది కూడా మెల్లగా గడ్డి మేయడం నేర్చుకున్నది. నేను కూడా గొర్రెనే అనుకున్నది. ఇట్లా జరిగిపోయింది. అది పెద్దదైపోయింది. దానికి తెలియదు పాపం. అది కూడా గర్జించడం, గాండ్రించడం మానేసి అది కూడా బేబే అనడం మొదలుపెట్టింది. చివరికి ఏమైంది, ఒకానొక రోజు ఈ గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది. సింహం వస్తే పరిగెత్తా ఉన్నాయి అన్ని గొర్రెలతో పాటు ఈ సింహం పిల్ల కూడా పరిగెత్తింది. తరుగుతూ ఉండేటువంటి సింహానికి డౌట్ వచ్చింది, అరే వీడెవడు నాకంటే ముందు వేటాడేదానికి వచ్చినాడు, మరి వీడెందుకు పరిగెత్తాడాడని. గొర్రెలన్నింటినీ వదిలేసి సింహాన్ని పట్టుకున్నాడు. ఏమిరా నువ్వు సింహానివి కదా, నువ్వెందుకు పరిగెత్తాండావని అనంటే, లేదు నేను గొర్రెను అని చెప్పన్నాడు. ఎవరు చెప్పారు నీకు అని. తరతరాలుగా చెప్తాండారు చూడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడు, అందరూ చెప్పారు నేను గొర్రెనని అని చెప్పన్నారు. కాదురా నువ్వు గొర్రె కాదు, నాతో కూడా రా అని చెప్పి తీసుకుపోయి ఒక సరస్సు గట్టున నిలబెట్టి, ఇదిగో చూడు నీ రూపం నా రూపం ఒకే రకంగా ఉంది, నీది గొర్రెది ఒక రూపం కాదు, నీది నాది ఒక రూపం, నువ్వు నా జాతికి చెందినటువంటి వాడివి, నువ్వు సింహానివి అని దానికి గుర్తు చేస్తే, అవును నేను సింహాన్ని అని చెప్పి అప్పుడు అనుకున్నది. అంతవరకు గొర్రెగానే బ్రతికింది. ఇప్పుడు మనల్ని మనం సింహాలని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఎవరు చెప్పే మాటలు వినకండి. మేధావులు పలానా కులంలో పుడతారు, పలానా వంశంలో పుడతారు, దరిద్రులు మాత్రమే, మట్టి విసుక్కునే వాళ్ళు మాత్రమే కుమ్మరి వాళ్ళలో పుడతారు, వీళ్ళకేమీ రాదు, ఇట్లాంటి మాటలు ఎవరైనా చెబితే మీరు ఖండించగలిగితే ఖండించండి, లేదంటే వినకుండా వచ్చేయండి, అంతే తప్ప వాటిని మనసుకు ఎక్కించుకోకండి. మన బిడ్డలు కూడా గొప్పవాళ్లే, మనం అంతకన్నా గొప్పవాళ్ళం, మన బిడ్డలు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని అందరికీ చక్కగా చదువు చెప్పించి అన్ని విద్యల్లో రాణించేటట్టు చేయాలి. సరే, ఇది ఒక పార్శ్వం. ఇక సిద్ధప్ప గారి గురించి 4 మాటలు. వరకవి సిద్ధప్ప గారి గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఆయన ప్రాథమికంగా ఉర్దూ మీడియం నుంచి చదువుకున్నా,
తెలుగులో అనేకమైనటువంటి తత్వాలు రాశారు. మీకు కందార్థాలని ఉంటాయి. జనులార జగతి లోపల జననం బైనందుకొక్క తలపుంచవలెన్, మనమున హరినామస్మరణము అనుదినము చేయువాడే అతడే సజ్జనుడు, ధ్యానము చేయకున్న దుర్జనుడు. ఇట్లా సాగుతుంది. కందార్థం అంటారు దీన్ని. సగం పద్యము సగం పాట ఉంటుంది. ఇట్లాంటివి చాలామంది రాశారని చెప్పి అంటారు, కానీ దొరికింది ఒకరిదే దొరికాయి. ఆడ తర్వాత దొరికినటువంటిది మన వరకవి సిద్ధప్ప గారి కందార్థాలు మాత్రమే దొరికాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక తత్వాలు, ప్రత్యేకించి వీటిని యాల పదాలని అంటారు. అంటే ఇదంతా కూడా ప్రతీకాత్మకంగా సాగేటువంటిది. తత్వాన్ని నేరుగా చెప్పకుండా ఎట్లా చెప్తారు? కొండ మీద చిన్న దానా, కోటి సూర్య ప్రభగల దానా, కొండలెక్కే దారి చెప్పవే ఓ చిన్నదానా, కోరి నిన్ను చేరా వచ్చేను. మనకు పైకి ఏమనిపిస్తుంది? కొండ మీద ఎవరో ఒక అమ్మాయి ఉంది, కింద ఉండేటువంటి వాడు అడుగుతున్నాడు అక్కడికి దారి తెలియలేదనేసి. కానీ దాని వెనకుండేటువంటి తాత్వికత ఏమిటంటే, ఆ కొండ అనేది సహస్రారం, దాని మీద ఉండేటువంటిది ముక్తికాంత. ఆ ముక్తికాంత దగ్గరికి వెళ్ళాలంటే మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి పైకి లేచి, అది కౌళ మార్గం అంటారు, ఆ వెన్నెముక నుంచి వెళ్ళేటువంటి మార్గం. ఆ కౌల మార్గం గుండా వెళ్ళి 6 చక్రాలను దాటుకొని సహస్రార చక్రానికి వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి తాత్విక విషయం అందులో ఉంటుంది. ఇట్లాంటి తాత్విక విషయాల్ని జోడించి పాటలు రాసినటువంటి వారు వరకవి సిద్ధప్ప గారు. అటువంటి మహాత్ముడు పుట్టినటువంటి వంశంలో పుట్టినటువంటి మనం అందరం కూడా ధన్యాత్ములు. ఇందాక మన మాస్టర్ గారు చెబుతూ కుమ్మరి గురునాథుని గురించి ప్రస్తావన చేశారు. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి కవి ఒక ఆయన ఉన్నాడు, హరిశ్చంద్ర నలోపాఖ్యానం రాసినటువంటి ఆయన. ఇట్లా చాలామంది కవులు ఉన్నారు, కవిత్వం రాసినటువంటి వాళ్ళు. సరే, ఇక నా విషయానికి వస్తే మా తాతగారు ఆముదాల నరసింహుల శెట్టి గారు మాకు ఆ శెట్టి అనేది బిరుదునామంగా తగిలించుకుంటారు. ఈ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు, తగిలించుకుంటారు. అయితే వారు కూడా ఇటువంటి తత్వాలు రాసినటువంటి వారు. సాంఖ్యతారక పంచీకరణం అనే గ్రంథం రాశారు. ఆయన స్వయంగా ఆయుర్వేద వైద్యులు, యోగి. ఆయన శిష్య పరంపర ఇప్పుడు కూడా ఉంది మా ప్రాంతంలో. ఆయన శిష్యులు, వారి ప్రశిష్యులు వాళ్ళంతా ఉన్నారు. అటువంటి పరంపరలో నుంచి వచ్చినటువంటి వాడు నేను. ఇప్పటి వరకు 24 పుస్తకాలు రాశాను, అందులో 19 అచ్చయినాయి. ఇంకా 5 పుస్తకాలు అచ్చు కావాల్సినటువంటి ఉన్నాయి. ప్రతి నెల 4 పత్రికలకి 4 వ్యాసాలు రాస్తూ ఉంటాను, అవధానాలు చేస్తూ ఉన్నాను, అనేకమైనటువంటి ప్రవచనాలు చేస్తున్నాను. ఆముదాల మురళి అఫిషియల్ అని కొట్టినారంటే యూట్యూబ్లో కావాల్సినన్ని వీడియోలు ఉంటాయి. భారతానికి సంబంధించి, భాగవతానికి సంబంధించి, రామాయణానికి సంబంధించి, భగవద్గీతను పూర్తిగా అన్ని 700 శ్లోకాలను వ్యాఖ్యానం చేసినటువంటి వీడియోలు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. అయితే వందలాది ప్రోగ్రాములు చేసినప్పటికీ మన అన్నగారు చెప్పారు ఇందాక, మన వాళ్ళలో ఐకమత్యం ఉండదు అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. కర్నూలు జిల్లాలో డోన్ అని ఒక ఊరు ఉంటుంది, ద్రోణాచలం అంటారు. ఆ ఊరిలో శాలివాహన సంఘం వాళ్ళు నా అవధానం పెట్టాలని అనుకున్నారు. ఆ ఊరిలో ఉండేటువంటి ఒక శతావధాని బ్రాహ్మణోత్తముడు ఆయన అడిగారు, అయ్యా మా వాడు ఉన్నాడు, ఆయన పెడదాం అనుకుంటున్నామంటే మీరు చాలా లేటు చేశారు, అట్లాంటి వాడు మా వంశంలో కానీ పుట్టుంటే ఈ పాటికి ఏనుగు మీద ఎక్కి తిప్పించుంటాము అని చెప్పి అన్నాడు ఆయన. దాంతో వీళ్ళకి ఇంకొంచెం ఉత్సాహం వచ్చింది, ఎలాగైనా చేయాలని. సరే చేద్దామని అనుకున్నారు. ఆయన అడిగారు, కళ్యాణ మండపం బుక్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేసిన తర్వాత
కేఈ కృష్ణమూర్తి గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన్ని పిలవాలనా, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్రను పిలవాలనా అనే విషయంలో వీళ్ళు రెండుగా విడిపోయారు. అంటే ప్రోగ్రాం జరిగే దాని గురించి ఆలోచన చేయలే, గెస్ట్ ఎవరిని పిలవాలనే దాని గురించి మాట్లాడుకొని రెండుగా గొడవపడి రెండు వర్గాలు అయిపోయినారు. రెండు వర్గాలు అయిపోయి అవధానాన్ని వాయిదా వేసేద్దామనంటే ఆ బ్రాహ్మణ పండితుడు ఏం చెప్పాడంటే, మీరు వాయిదా వేసేయండి, కానీ నేను అబ్బాయికి చెప్పాను అవధానం జరుగుతుందని, నేను జరిపిస్తాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, మీరు వచ్చి చూడండి, లేదంటే మీరు రాకపోయినా నష్టం లేదని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ రోషం వచ్చింది. అంటే ఎవరో ఒకరు రోషం తెప్పిస్తే తప్ప సాధ్యం కానటువంటి మళ్ళీ రోషం వచ్చి ఎవరో ఒకరు ఎవరి డేట్లు అందుబాటులో ఉంటే వాళ్ళని పిలుద్దాము అని చెప్పని, డిప్యూటీ సీఎం వస్తే ప్రోటోకాల్ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన వద్దులే అని మళ్ళీ వీళ్ళు రాజీకి వచ్చి మళ్ళీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లా జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఐకమత్యం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ఐకమత్యం లేకపోతే మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయిపోతాం. మనకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు రావాలనే లెక్క మనకి ఇంకా తేలలేదు. ఆ దామాషా ప్రకారం మనకి ఇవ్వాలి కదా. ఎస్ఐఆర్లో అందరు ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. మన ఓట్లు ఏవి మిస్ కాకూడదు. మన ఓట్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఇన్ని ఓట్లు ఉన్నాయా కాబట్టి మా ప్రాతినిధ్యం ఇది అని మనం చెప్పగలిగే స్థాయిలో ఉంటేనే మనకు ఎదుగుదల ఉంటుంది. మన తరువాత తరాలైన ఉన్నత స్థాయికి ఎదుగుతాయని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక పద్యం చెప్తాను. అది ఎప్పుడో రాసినటువంటి పద్యం, బాగా వైరల్ అయినటువంటి పద్యం. నేను రాసినానని చాలామందికి తెలియదు, కానీ చాలామందికి పద్యం తెలుసు. అట్లాంటి పద్యం ఒకటి చెప్తాను. ఎవరేమనుకోవద్దండి, ఎవరికైనా బట్టతలు ఉంటే వాళ్ళు ఏమనుకోవద్దండి. బట్టతల వల్ల కలిగేటువంటి లాభాల గురించి రాసినటువంటి పద్యం. తల నూనె రాసెడు తగులాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు. బట్టతలుంటే నెంబర్ 1 ప్రయోజనం ఏమిటి? తల నూనె రాసెడు తగులాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు. పేలు కొంపలు గట్టు పెను బాధ దప్పును, చుండ్రు బాధలు దప్పి సుఖము గల్గు. అద్దంబు దువ్వెనలవసరమే లేదు, పరవనితలు వెంటబడుట కల్లా. పెళ్ళాము కోపాన పెనుగులాడెడి వేళ, జుట్టింత దొరకదు పట్టుకొనగా. కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, తలకు స్నానంబు చేయుట సులభమౌను. ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, బట్టతల గల్గు వాడెపో భాగ్యశాలి. కాబట్టి అమ్మాయిలు ఎవరన్నా బట్టతల ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకోను అనేటువంటి అభిప్రాయంతో ఉంటే మీ అభిప్రాయాన్ని మార్చుకొని అటువంటి భాగ్యశాలను కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.